హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు సింపుల్ పాట్ పెయింటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మనం టెరాకోట్ పాట్స్ మీదైనా అండ్ ఈవెన్ పార్సిలిన్ అయినా ఇలా ప్లాస్టిక్ వాటి మీద కూడా మనం ఇలాగ పెయింట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టెరాకోట్ పాట్ మీద ఎలాగా చేసానది చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే నేను ఏ డిజైన్ అనుకుంటున్నానో ఆ డిజైన్ని నేను ఫస్ట్ చాక్ పీస్తోని ట్రేస్ చేసుకున్నాను. సో మనకి ఇట్లా చేయడం వలన తర్వాత మనం పెయింట్తోని ఈజీగా మనం పెయింట్ చేసుకోవచ్చు. చాక్తోనైతే మనకి డిజైన్ కొంచెం సరిగ్గా రాలేదంటే మనం చెరిపేసి మళ్ళీ మనం చేసుకోవచ్చు అన్నమాట. సో నేను అందుకని మనం ఇట్లాగా చూసారా, ఇప్పుడు నేను ఇప్పుడు చెరిపాను కదా, అట్లాగా మనం చేసుకొని డిజైన్ ట్రేస్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే ఆ డిజైన్ అనమాట. నేనేమి సింపుల్గా మన ట్రెడిషనల్ రంగోలీ ఉంటుంది కదా ముగ్గుది, సో అట్లాగే నేను వేసుకున్నాను అనమాట. లేదు అని అంటే మనం దీనికి కూడా మనం పెయింట్ చేసుకొని చేయొచ్చు. నేను ఇలాంటి దీనికి కలర్స్ చేసేది నేను ఆల్రెడీ మీకు లాస్ట్ ఇయర్ ఒక వీడియోలో నేను చూపించాను. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇంకా మనం పెయింట్ తీసుకోవాలి. ఇదేంటి అంటే అవుట్డోర్ పెయింట్ అని ఉంటుంది మనకి. లోస్ కానీ హోమ్ డిపోలో ఇట్లా పెయింటర్ షాప్లో మనకి మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇస్తారనమాట. మనం సైజ్ మనం అంటే ఉంటుంది కదా మనకి పెయింట్ సైజు, దాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఆ తర్వాత నేను బ్రష్ ఒకటి తీసేసుకొని మనకి మరీ సన్నగా కావాలంటే కూడా చేయొచ్చు. నేను కొంచెం విడుతున్నట్టుగానే తీసుకున్నాను బ్రష్ చేసుకొని మొత్తం అలాగా పెయింట్ చేసుకున్నాను. ఇవేంటి అని అంటే మనం ప్లాస్టిక్ పాట్స్ మీద కూడా ముందుగానే మనం చేసి పెట్టుకుంటే మనం ఇట్లా గార్డెన్లోనూ మళ్ళీ ఫ్లవర్స్ అన్నీ మనం ప్లాంట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఓన్లీ టెరాకోట్ పాట్స్ మీద చేసి చూపించాను అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మనం ప్లాంట్లు దీంట్లోనూ మనం వేసుకొని ఇంకా డెకరేట్ చేసుకోవడమే. ఏంటి అని అంటే డిజైన్ అనేది కొంచెం మన ఇష్టం. ఎట్లా అంటే కొంచెం హెవీగా తీసుకోవచ్చు, సింపుల్గానే తీసుకోవచ్చు. దీనికి మళ్ళీ మనం కోటింగ్ ఏమీ వేయక్కర్లేదు. సో ఇంక డైరెక్ట్గా ప్లాంట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ టిప్ నచ్చింది అనుకుని, నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.